హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కేఎస్ఏ స్టడీస్ ఫర్ ఆల్ సబ్జెక్ట్స్. ఆంధ్రప్రదేశ్ అలానే తెలంగాణ రెండు రాష్ట్రాల్లో టెట్ పరీక్షలు కంప్లీట్ అవడం జరిగింది. అలానే రెండు రాష్ట్రాల గవర్నమెంట్ వారు డిఎస్సిని రిలీజ్ చేయాలని సానుకూలంగా ఉన్నారు అనే ఆలోచన మీ అందరికీ తెలిసిన విషయమే. అయితే ఇప్పటికే చాలామంది డిఎస్సి ప్రిపరేషన్ ప్రారంభించారు. ఇంకా ఎవరైనా స్టార్ట్ చేయనట్లయితే ప్రారంభించే ప్రయత్నం చేయండి. కారణం ఏంటంటే రెండు రాష్ట్రాల్లో డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత నోటిఫికేషన్కి ఎగ్జామ్కి ఎక్కువ టైం అయితే ఇవ్వడం లేదు. అది మీరు గమనించే ఉంటారు. ఆల్రెడీ 45 డేస్ కంటే ఎక్కువ ఇవ్వడం లేదు. కాబట్టి నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత మనం ప్రిపేర్ అవ్వడం చాలా కష్టం. ఆ టెన్షన్లో ఆ తక్కువ టైంలో ప్రిపేర్ అవ్వడం చాలా కష్టం. కాబట్టి ఇప్పటి నుంచే మీరు స్టార్ట్ చేయండి. 100% మీరు డిఎస్సిలో ఉద్యోగం సాధించడానికి అవకాశం ఉంటుంది. ఇందులో భాగంగా మన ఛానల్ తరపున మ్యాథ్స్ కంటెంట్కి సంబంధించి, మ్యాథ్స్ సబ్జెక్ట్కి సంబంధించి ప్రతి టాపిక్ని ఒక్కొక్క టాపిక్ని తీసుకొని ప్రతి టాపిక్లో నుంచి 50 ఇంపార్టెంట్ బిట్స్ని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాను. ఆల్రెడీ అర్థమెటిక్ అంకగణితం అనే టాపిక్ని నేను తీసుకొని 5 క్వశ్చన్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేసి మన ఛానల్లో అప్లోడ్ చేయడం జరిగింది. ఇంకా ఎవరైనా ఆ వీడియో చూడనట్లయితే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఆ వీడియో లింక్ ఇస్తాను. ఆ వీడియోని చూసిన తర్వాత ఈ వీడియోని చూసే ప్రయత్నం చేయండి. ఈ వీడియోలో టాపిక్ వైజ్ 50 ఇంపార్టెంట్ ప్రాక్టీస్ బిట్స్లో భాగంగా 6 to 10 క్వశ్చన్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఈ క్వశ్చన్స్ నేను ఎలా తీసుకున్నానంటే ప్రీవియస్ టెట్ డిఎస్సిలో రెండు రాష్ట్రాల వారికి ఉపయోగపడతాయండి. తెలంగాణ వారికి, ఆంధ్రప్రదేశ్ వారికి, డిఎస్సికి ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్కరికి ఈ క్లాసెస్ యూజ్ అవుతాయి. ప్రీవియస్ పేపర్స్ని అలానే మారిన న్యూ సిలబస్లో ఎక్కువగా ఏ టాపిక్ నుంచి ఏ మోడల్ నుంచి క్వశ్చన్స్ ఉన్నాయో నేను తీసుకొని సెలెక్ట్ చేసుకొని వాటిని నేను 50 క్వశ్చన్స్కి ఇవ్వడం జరిగింది. ఈ వీడియోలో 6 to 10 క్వశ్చన్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. క్వశ్చన్ని నీట్గా చదివి దానికి వీలైనన్ని మెథడ్స్లో మనం ఏ విధంగా సాల్వ్ చేయగలం, ఎగ్జామ్లో ఏ మెథడ్ అయితే మనకు సింపుల్గా ఉంటుంది, ఫాస్ట్గా మనం మిస్టేక్ లేకుండా ఆన్సర్ పెట్టగలం అనే అంశాలన్నింటినీ కూడా నేను క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. ఇక లేట్ చేయకుండా ఈ వీడియోని చివరి వరకు చూడండి. 100% మీ ప్రిపరేషన్కి యూజ్ అవుతుంది. యూజ్ అయిందని కనుక భావిస్తే మీరు చేయవలసిన పని లైక్ చేయడం, మ్యాక్సిమం పాయింట్స్తో హైప్ ఇవ్వటం. నేను చేస్తున్న హార్డ్ వర్క్కి మీరు నాకేమైనా సపోర్ట్ అందించాలి అనుకుంటే లైక్ చేయండి, మ్యాక్సిమం పాయింట్స్తో హైప్ ఇవ్వండి. మీరు లైక్ చేసి మ్యాక్సిమం పాయింట్స్తో హైప్ ఇస్తే ఎక్కువ మందికి ఈ వీడియో రీచ్ అవుతుంది, నాకు కూడా సపోర్ట్గా ఉంటుంది. అలానే టెట్ డిఎస్సికి ప్రిపేర్ అయ్యే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లుంటే డిఎస్సికి ఉపయోగపడే ఇలాంటి మరిన్ని క్లాసెస్ రెగ్యులర్గా మన ఛానల్లో అప్లోడ్ చేస్తూ ఉంటున్నాం. కాబట్టి వాటి కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా మన టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఈ వీడియోలో ఫస్ట్ క్వశ్చన్ అలానే టాప్ 50 ఇంపార్టెంట్ బిట్స్, అంటే ఒక్కొక్క టాపిక్కి సంబంధించి 50 ఇంపార్టెంట్ బిట్స్ నేను చెప్తా అని చెప్పాను కదా. దాంట్లో 6th క్వశ్చన్, ఆల్రెడీ 5 క్వశ్చన్స్ నేను అప్లోడ్ చేయడం జరిగింది. 6th క్వశ్చన్ ఒకసారి క్వశ్చన్ని జాగ్రత్తగా అబ్జర్వ్ చేద్దాం. ఇక్కడ ఇచ్చిన క్వశ్చన్ టైమ్ అండ్ వర్క్కి సంబంధించింది. తెలంగాణ వారికి అయితే డైరెక్ట్ టాపిక్ ఉంది. ఆంధ్రప్రదేశ్ వారికి టాపిక్ ఇవ్వకపోయినా కానీ క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంది. చాలా ఇంపార్టెంట్ మోడల్, అందుకే ఇచ్చాను. ఆల్రెడీ గత డిఎస్సిలో క్వశ్చన్ అడగటం జరిగింది. నేను ఈ క్వశ్చన్ని కాన్సెప్ట్ ఓరియంటెడ్గా చెప్తాను. 2 మెథడ్స్లో చెప్తా. కాన్సెప్ట్ ఓరియంటెడ్ మెథడ్, తర్వాత షార్ట్ కట్ మెథడ్లో కూడా చెప్తాను. మీకు ఏ మెథడ్ ఈ సింపుల్గా ఉందనుకుంటే ఆ మెథడ్ ఫాలో అవ్వచ్చు. అలానే ఈ క్వశ్చన్ కాకుండా నెక్స్ట్ డిఎస్సిలో కానీ నెక్స్ట్ టెట్ ఒకవేళ ఇస్తే టెట్లో కానీ క్వశ్చన్ మార్చిస్తే ఏ విధంగా ఇచ్చే అవకాశం ఉందో కూడా చెప్తాను. ముందు క్వశ్చన్ నీట్గా అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. A and B together can do a work in 12 days. If A alone can finish the work in 20 days, then in how many days B alone can finish the work? A, Bలు ఇద్దరూ కలిసి ఒక పనిని 12 రోజుల్లో పూర్తి చేయగలరు. 12 రోజుల్లో పూర్తి చేయగలరు. ఏ ఒక్కడే ఆ పనిని 20 రోజుల్లో పూర్తి చేయగలిగిన బి ఒక్కడే ఆ పనిని పూర్తి చేయి రోజులు కింద ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ క్వశ్చన్లో ఫస్ట్ మెథడ్ కాన్సెప్ట్ ఓరియంటెడ్గా చెప్తా. ఏ మరియు బి ఇద్దరూ కలిసి ఒక పనిని ఎన్ని రోజుల్లో పూర్తి చేయగలరంట? 12 రోజుల్లో పూర్తి చేయగలరంట. 12 డేస్లో పూర్తి చేయగలరు. అలానే బి ఒక్కడే అయితే ఆ పనిని 20 రోజుల్లో పూర్తి చేయగలుగుతాడు. 20 రోజుల్లో పూర్తి చేయగలుగుతాడు ఏ ఒక్కడే. అయితే బి ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తారు అని మనల్ని క్వశ్చన్ అడిగారు. ఇక్కడ ఏ మరియు బి ఇద్దరూ కలిసి ఒక పనిని ఎన్ని రోజుల్లో పూర్తి చేయగలరు? 12 రోజుల్లో పూర్తి చేయగలరు. కాబట్టి ఒక్కొక్క రోజులో వారు చేసే పని 1/12.
ఏ ఒక్కడే ఎన్ని రోజుల్లో పూర్తి చేయగలరు? 20 రోజుల్లో పూర్తి చేయగలరు. కాబట్టి ఒక్కొక్క రోజులో అతను చేసే పని 1/20. అర్థమైంది అనుకుంటున్నా. ఏబీలు ఇద్దరూ కలిసి 12 రోజుల్లో పూర్తి చేయగలరు ఒక పనిని. అయితే ఒక్క రోజులో వారు చేసే పని ఎంత అంటే 1/12. ఏ ఒక్కడే 20 రోజుల్లో ఆ పనిని పూర్తి చేయగలరు. అప్పుడు ఏ ఒక్కడే ఒక్కొక్క రోజు చేసే పని ఎంత అని అంటే 1/20. అర్థమైంది అనుకుంటా. ఇప్పుడు ఈ రెండింటికి ఎల్సిఎం కడదాం. ఎల్సిఎం 12కి 20కి ఎల్సిఎం కడితే ఇగో 12 20 4 టేబుల్తో క్యాన్సిల్ అవుతుంది. 4 3 12, 4 5 20, 4 3 12, 12 5 60 ఎల్సిఎం వస్తుంది. 60 ఎల్సిఎం వస్తుంది. ఇప్పుడు నీకు కావాల్సింది ఏంటి? బి ఒక్కడే ఆ పనిని ఎన్ని రోజులు పూర్తి చేయగలరనే కదా నీకు కావాల్సింది. దానికి చూడండి, ఇక్కడ 60 ఎల్సిఎం వచ్చింది. 60 ఎల్సిఎం వచ్చింది. ఇక్కడ క్రాస్ మల్టిప్లికేషన్ 12 టేబుల్లో 60 ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది? 5 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది సార్. కాబట్టి 5 మైనస్ 20 టేబుల్లో 60 3 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. 5 మైనస్ 2 అంటే 2/60. క్యాన్సిల్ చేస్తే 2 1 2, 2 30 60 అంటే 1/30. దీని అర్థం ఏంటి? బి ఒక్కడే ఈ పనిని ఒక్క రోజులో చేసే పని ఎంతనంటే 1/30. ఇప్పుడు రోజుల్లోకి మనం కన్వర్ట్ చేస్తే బి వచ్చేసరికి 30 రోజుల్లో ఆ పనిని పూర్తి చేయగలరు. టెన్షన్ ఏమీ వద్దు, ఇంకొకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తా, మీకు అర్థమైపోద్ది. ఏబీలు ఇద్దరు కలిసి, ఇది కాన్సెప్ట్ అండి, అందుకే ఇంత పెద్దగా ఉంది. షార్ట్ కట్ వస్తుంది తర్వాత. ఇది అయిపోగానే ఇప్పుడు షార్ట్ కట్ చెప్తే చాలా సింపుల్. మనకి కాన్సెప్ట్ తెలిస్తే అక్కడి నుంచి షార్ట్ కట్స్ మనకు గుర్తుంటాయి. షార్ట్ కట్ మీదే మనకు డిపెండ్ అవ్వకూడదు. ఒకవేళ అది మర్చిపోతే కాన్సెప్ట్ కూడా మనకు తెలిసి ఉండాలి అన్న ఉద్దేశంలో కాన్సెప్ట్ కూడా చెప్తున్నా. ఏబీలు ఇద్దరూ కలిసి 12 రోజుల్లో పూర్తి చేయగలరు ఒక పనిని. ఇప్పుడు ఏబీ ఇద్దరూ కలిసి ఒక రోజులో చేసేది పని ఎంత అంటే 1/12. ఏ ఒక్కడే 20 రోజుల్లో ఆ పనిని పూర్తి చేయగలడు. ఇప్పుడు ఏ ఒక్కడే ఒక రోజులో చేసే పని ఎంత అంటే 1/20. నాకు కావాల్సింది ఏంటి? బి ఒక్కడే ఆ పనిని ఎన్ని రోజుల్లో పూర్తి చేయగలరు. ఇప్పుడు బి ఒక్కడే ఒక రోజులో చేసే పని కావాలని అంటే నేను ఎల్సిఎం కట్టా. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మీకు డౌట్ ఏం లేదు. దీని అర్థం ఏంటి? బి ఒక రోజులో 1/30 పని చేయగలడు. ఇప్పుడు డేస్లోకి వచ్చేసరికి 30 డేస్ బి ఒక్కడే ఆ పనిని చేయడానికి 30 డేస్ 30 రోజుల సమయం పడుతుంది అని దీని అర్థం. ఇది ఫస్ట్ మెథడ్, కాన్సెప్ట్ ఓరియంటెడ్ మెథడ్. దీన్నే ఈ కాన్సెప్ట్నే మనం ఇలా కూడా చేయొచ్చు. ఇదేమో ప్యూర్ ఇంకా స్కూల్ డేస్లో మనం చేసే కాన్సెప్ట్ ఓరియంటెడ్గా ఉంటుంది. తర్వాత కాంపిటేటివ్ ఎగ్జామ్లో కాన్సెప్ట్ ఓరియంటెడ్గానే షార్ట్కట్లో చేయాలి అని అంటే ఇదిగోండి ఇలా చేయొచ్చు. ఇలా చేయొచ్చు చూడండి. ఏ బి ఇద్దరూ కలిసి ఎన్ని రోజులు? 12 రోజుల్లో చేయగలరు. ఏ ఒక్కడే ఆ పనిని 20 రోజుల్లో చేయగలరు. ఇప్పుడు ఈ రెండిటికి మనం ఎల్సిఎం కట్టాలి. ఈ రెండింటికి ఎల్సిఎం కడితే 60 అని మనకు ఆల్రెడీ తెలుసు కదా. అంటే టోటల్ వర్క్ ఎంతనంటే ఇది టోటల్ వర్క్, మొత్తం పని టోటల్ వర్క్ ఎంత అని అంటే 60. టోటల్ వర్క్ 60. ఇప్పుడు 12 టేబుల్లో 60 ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది? 12 5 60, 23 30. ఇప్పుడు నీకు బి ఒక్కటి కావాలి కాబట్టి 5 మైనస్ 2 అంటే ఎంత? 5 మైనస్ 3 అంటే ఎంత? 2. 60/2. 60 టోటల్ వర్క్లో నుంచి 2/2 చేస్తే 2 టేబుల్లో 30 డేస్ అని వచ్చేస్తుంది. మళ్ళీ ఇంకొకసారి చెప్తే జాగ్రత్తగా వినండి. కాన్సెప్ట్ ఓరియంటెడ్గానే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఇదే కాన్సెప్ట్ను ఉపయోగించుకొని కొంచెం స్పీడ్గా చేయాలంటే మనం ఇలా చేయొచ్చు. ఏబీలు ఇద్దరూ కలిసి 12 రోజుల్లో చేయగలరు. ఏ ఒక్కటి 20 రోజుల్లో చేయగలరు. ఇప్పుడు ఈ రెండింటికి ఇంకా మళ్ళీ మనం ఒక రోజులో చేసేది ఏంటి? 1/12 1/20 అని వేసుకోకుండా డైరెక్ట్గా ఇలా చేసేయచ్చు. 60 టోటల్ వర్క్. 12 టేబుల్లో 60 5 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. 20 టేబుల్లో 60 3 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. 3 సార్లు కొట్టువేయటం జరుగుతుంది. ఇప్పుడు 5లో నుంచి 5లో నుంచి 3 తీసేస్తే 2. ఇప్పుడు టోటల్ వర్క్ ఎంత? 60. 60/2. 60/2 అంటే బి ఒక్కడే ఆ పనిని 30 రోజుల్లో పూర్తి చేయగలరు. బి ఒక్కడే ఆ పనిని 30 రోజుల్లో పూర్తి చేయగలరు. అంటే వీటి మధ్య డిఫరెన్స్ 2 వచ్చింది అని అంటే అది బికి సంబంధించి కాబట్టి 2 టేబుల్లో మనం 16 క్యాన్సిల్ చేస్తే బి ఒక్కడే ఆ పనిని 30 రోజుల్లో పూర్తి చేయగలరు. ఇది కాన్సెప్ట్ ఓరియంటెడ్గా మెథడ్.
సెకండ్ ఇప్పుడు షార్ట్ కట్ చెప్తాను, జాగ్రత్తగా వినండి. షార్ట్ కట్ రెండింటికి ఒకేలా అంటే ఈ ప్రశ్ననే ఇంకా డిఫరెంట్గా అడిగితే ఎలాగ అడుగుతారో కూడా చెప్తాను. షార్ట్ కట్ మెథడ్ చూద్దాం. కాన్సెప్ట్ మెథడ్ నేర్చుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. షార్ట్ కట్స్ ఒకవేళ మర్చిపోయినా కాన్సెప్ట్ కనుక మనకు గుర్తుంటే సింపుల్గా ఉంటుంది. కాన్సెప్ట్ ఓరియంటెడ్గా చెప్పాను కాబట్టి చాలా పెద్దదైంది. సొల్యూషన్ పెద్దగా ఉందని కన్ఫ్యూజ్ అవ్వద్దు, మీకు అర్థం అవ్వాలి అని చెప్పని ప్రతి స్టెప్ వేసి చెప్పడం జరిగింది. నెక్స్ట్ షార్ట్ కట్ మెథడ్. షార్ట్ కట్ మెథడ్ వచ్చేసరికి ఎప్పుడైనా ఇలాగా ఏబీలు ఇద్దరూ కలిసి ఒక పనిని ఇక్కడ 12 రోజుల్లో అని ఇచ్చారు కదా, 12 డేస్లో కంప్లీట్ చేస్తే ఏ ఒక్కడే ఆ పనిని 20 రోజుల్లో పూర్తి చేస్తే బి ఒక్కడే ఎన్ని రోజుల్లో పూర్తి చేయగలడు, బి ఒక్కడే ఆ పనిని ఎన్ని రోజుల్లో పూర్తి చేయగలరు అని కనుక ఇలా కనుక ఇస్తే ఎప్పుడైనా ఇద్దరు కలిసి ఒక పనిని ఎన్ని రోజుల్లో పూర్తి చేయగలడు, ఒక్కడే ఆ పనిని ఇలాగా ఇంకొకటి ఎన్ని రోజుల్లో పూర్తి చేయగలరు అని కనుక ఫార్ములా అడిగితే ఆ ఒక్కడు పూర్తి చేయగల వాడికి ఫార్ములా వచ్చేసరికి xy/x-y ఫార్ములా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ x స్థానంలో ఏమేస్తాం, ఏది ఎక్కువ విలువ అయితే అది x అనుకుంటాం, ఏది చిన్నదైతే అది y అనుకుంటాం. కారణం ఏంటి అని అంటే డిఫరెన్స్ చూసినప్పుడు మనకి ఎప్పుడూ కూడా ధన సంఖ్యలే రావాలి, పాజిటివ్నే రావాలి. కారణం ఏంటి అని అంటే పని నెగిటివ్లో ఉండవు కదా, డేస్ నెగిటివ్లో ఉండవు కదా. ఇప్పుడు 12 - 20 చేస్తే -8 వస్తుంది, నెగిటివ్స్లో ఉండదు కదా. కాబట్టి పెద్ద విలువను x అనుకుంటాం, చిన్న విలువను y అనుకుంటాం. ఇక నుంచి x అంటే 20 × 12/20 - 12 అంతే కదా. చాలామంది ఏం చేస్తాం, 20 20 12 12 క్యాన్సిల్ చేస్తాం. అలా క్యాన్సిల్ చేయొచ్చా? చెయ్యకూడదు. 20 12 అంటే 240, 12 2 24, ఇక్కడ 0 ఉంది కాబట్టి 0 పెడతాం, బై 20లో నుంచి 12 తీసేస్తే 8. ఇప్పుడు క్యాన్సిల్ చేస్తే 8 1 8, 8 3 24, పక్కన 0 ఉంది కాబట్టి 0. ఫైనల్గా బి ఒక్కడే ఎన్ని డేస్లో కంప్లీట్ చేయగలరంటే 30 డేస్లో కంప్లీట్ చేయగలరు. ఇది షార్ట్ కట్కి సంబంధించిన ఫార్ములా. ఈ ఫార్ములా ఎప్పుడు ఉపయోగపడుతుంది, ఏబీలు ఇద్దరు కలిసి లేదా XYలు ఇద్దరు కలిసి లేదా ఇద్దరు పర్సన్లు కలిసి ఒక పనిని ఇలాగా పూర్తి చేయగలడు, అందులో ఒకటి ఇలాగా కొన్ని డేస్లో పూర్తి చేయగలడు, ఇంకోటి ఒక్కడే ఎన్ని డేస్లో కంప్లీట్ చేయగలడు, ఎన్ని రోజుల్లో ఆ పనిని పూర్తి చేయగలడు అంటే మనకి ఫార్ములా ఎవరినైతే అడిగారో వారిని ఈక్వల్ టు xy/x-y. x స్థానంలో పెద్ద విలువను తీసుకుంటే y స్థానంలో చిన్నది. అలాగా టోటల్గా వచ్చేసరికి 30 డేస్ ఆన్సర్ అవుతుంది. ఇది ఈ క్వశ్చన్కి సంబంధించిన 2 మెథడ్స్. ఇన్ కేస్ ఒకవేళ ఈ క్వశ్చన్ ఇలాగ అడిగాడు అనుకో, నెక్స్ట్ మోడల్ కూడా చెప్తా. ఇది అర్థమైంది అనుకుంటున్నా. ఇది సింపుల్ షార్ట్ కట్ మెథడ్. నీకు గుర్తుండాల్సింది ఈ ఫార్ములా. అలానే XY స్థానంలో ఏమేమి వెయ్యాలో కూడా నీకు గుర్తుండాలి, గుర్తుపెట్టుకోండి. ఒకవేళ ఇది వద్దు అనుకుంటే కాన్సెప్ట్ ఓరియంటెడ్గా అయినా వెళ్ళండి. ఇదైతేనే చాలా సింపుల్, 2 స్టెప్స్ అంతే. కరెక్ట్గా చూస్తే ఇది నీకు అర్థం కావాలి కాబట్టి ఈ మ్యాటర్ నేను రాశాను. ఇక్కడ నుంచి సింపుల్ మెథడ్. ఒకవేళ ఇన్కేస్ రేపు ఎగ్జామ్లో ఆ క్వశ్చన్ మార్చి ఇలాగ ఇచ్చాడు అనుకోండి, ఒక్కడు 20 రోజుల్లో పూర్తి చేయగలరు ఒక పనిని, బి ఒక్కడే అదే పనిని 30 రోజుల్లో పూర్తి చేయగలరు. అయితే ఏబీలు ఇద్దరు కలిసి అదే పనిని ఎన్ని రోజుల్లో పూర్తి చేయగలరు అని కనుక ఇచ్చాడు అనుకోండి. ఇంతకుముందు క్వశ్చన్ ఏంటి, ఏబీలు ఇద్దరు కలిసి చేసే పని టైం ఇచ్చాడు, ఒక్కడే 20 రోజుల్లో చేయగలరని ఇచ్చాడు. ఇంకొకడు ఎన్ని డేస్లో కంప్లీట్ చేయగలడు, పూర్తి చేయగలడు అని అడిగితే మనం x-y వేసాం. ఈ క్వశ్చన్ అర్థమైంది అనుకుంటున్నా. ఈ క్వశ్చన్కి ఇప్పుడు నేను ఇచ్చిన క్వశ్చన్కి డిఫరెన్స్ అర్థమైంది అనుకుంటున్నా. ఇందా క్వశ్చన్లో ఇది ఇచ్చేసాను, ఇక్కడ ఇచ్చా. ఈ క్వశ్చన్ నేను బి ఒక్కడే ఎన్ని డేస్లో కంప్లీట్ చేయగలడు అని ఇచ్చా. ఇక్కడ ఈ క్వశ్చన్లో ఏంటి, ఒక్కడే 20 రోజుల్లో పూర్తి చేయగలడు, బి ఒక్కడే 30 రోజుల్లో పూర్తి చేయగలరు. ఇప్పుడు ఏబీలు ఇద్దరూ కలిసి అదే పనిని ఎన్ని రోజుల్లో పూర్తి చేయగలరు అంటే ఫార్ములా x/y. ఇక్కడ XY నీ ఇష్టం. డిఫరెన్స్ చూసేటప్పుడు, భేదం చూసేటప్పుడు మాత్రమే x స్థానంలో పెద్దది, y స్థానంలో చిన్నది వేస్తాం. మనం సంకలనం మొత్తం చూసేటప్పుడు, ఎడిషన్ చేసేటప్పుడు ఈ రెండిట్లో చిన్నదేది పెద్దదేది చూడాల్సిన పని లేదు. ఎందుకంటే అలా చేసినా పాజిటివ్ నెంబరే వస్తుంది.
ఆన్సర్ ఏమీ మారదు కాబట్టి ఎక్స్ అంటే 20 × 30 మీ ఇష్టం 30 × 20 కూడా రాసుకోవచ్చు బై 20 + 30 బై 20 + 30 20 + 30 అర్థమైంది అనుకుంటున్నా. ఇందాక ఇచ్చిన క్వశ్చన్లోనేమో ఇద్దరు కలిసి చేసే పని ఇచ్చేసా, ఒకటిది ఇచ్చాను ఇంకొకటి కావాలన్నప్పుడు ఎక్స్ మైనస్ వై ఫార్ములా, షార్ట్కట్ ఫార్ములా. ఇప్పుడు ఎక్స్ వై బై ఇద్దరు కావాలి కాబట్టి ఇద్దరు కలపాలి కాబట్టి మనం ఎక్స్ ప్లస్ వై చేసాం. ఇక్కడ ఎక్స్ వైలు ఏ విలువలు తీసుకున్నా నష్టమేం లేదు. అక్కడ మాత్రం కంపల్సరీగా భేదం చూసేటప్పుడు ఎక్స్ స్థానంలో పెద్దది వై స్థానంలో చిన్నది తీసుకోవాలి. ఇక్కడ ఏది ముందు వెనకాల తీసుకున్న ప్రాబ్లం ఏం లేదు. తర్వాత వీటిని సింప్లిఫై చేస్తే 2 3s are 6 కాబట్టి పక్కన 2 zeros ఉంటాయి. 600/50 600/50 అంతే కదా. ఈ రెండు క్యాన్సిల్ అయిపోతాయి. 5 టేబుల్ 5 12s are 60 కాబట్టి మొత్తం వాళ్ళిద్దరు కలిసి ఎన్ని రోజుల్లో పూర్తి చేయగలరు అంటే 12 రోజుల్లో పూర్తి చేయగలరు. సేమ్ అదే మోడల్ ఇక్కడ 12 days అని ఆల్రెడీ ఇచ్చేశారు. ఇక్కడ మనం ఇది కనుక్కున్నాం 12 days అని. సేమ్ అంతే. ఏ ఒక పనిని 20 రోజుల్లో, బి ఒక పనిని 30 రోజుల్లో చేస్తే ఏబీలు ఇద్దరు కలిసి ఆ పనిని ఎన్ని రోజుల్లో పూర్తి చేయగలరంటే 12 రోజుల్లో పూర్తి చేయగలరు. ఇక్కడ నేను చెప్పడానికి ప్రధాన ఉద్దేశం ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోవాలి అని. ఇద్దరు కలిపి అంటే ఎక్స్ ప్లస్ వై, ఒకరిని అడిగితే ఎక్స్ మైనస్ వై ఫార్ములా. అర్థమైంది అనుకుంటున్నా. నెక్స్ట్ క్వశ్చన్ చూసే ముందు చిన్న ఇన్ఫర్మేషన్ ఫ్రెండ్స్ గమనించండి. ఇప్పుడు టాప్ 50 ఇంపార్టెంట్ బిట్స్ నేను చెప్తూ ఉన్నాను కదా. మీరు ప్రతి క్వశ్చన్ కూడా యూట్యూబ్లో చూసి రాసుకొని మళ్ళీ వాటి సొల్యూషన్స్ మీరు రాయాల్సిన పని లేదు. నీట్గా నేను ప్రతి క్వశ్చన్ని రాశాను. 50 క్వశ్చన్స్ ఎలా ఉంటుంది అని అంటే 50 క్వశ్చన్స్ దాని కింద ఆప్షన్స్, ఇక్కడ ఎలాగైతే నేను ఇచ్చాను ఆప్షన్స్ సేమ్ క్వశ్చన్ ఆప్షన్స్ ఉంటాయి. తర్వాత 50 క్వశ్చన్స్కి సంబంధించిన ఈ పీడిఎఫ్ ఎలా ఉంటుందో నేను చెప్తున్నాను. టాప్ 50 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇన్ అర్థమెటిక్ ఫర్ డిఎస్సి 2026 దీనికి సంబంధించి కాస్ట్ వచ్చేసరికి 5 రూపీసే. ఈ పీడిఎఫ్ ఎలా ఉంటుంది అని అంటే ముందు 50 క్వశ్చన్స్ ఆప్షన్స్ ఇస్తున్నాను, దాని తర్వాత కీ ఉంటుంది, కీ తర్వాత మళ్ళీ ఎక్స్ప్లెనేషన్ కంపల్సరీగా ఉంటుంది మీకు అర్థం కావటం కోసం. ఇదిగోండి ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. నీట్గా ప్రతి క్వశ్చన్కి నేను సొల్యూషన్ రాశాను. మీకు అర్థమయ్యేటట్లుగా ప్రతి పాయింట్ కూడా మిస్ చేయకుండా రాశాను. అలానే యూట్యూబ్లో క్లాసెస్ అప్లోడ్ అవుతూ ఉంటాయి కాబట్టి ఫ్రీగానే మీరు 5 రూపీస్ కనుక ఇక్కడ కనిపించే ఫోన్పే లేదా గూగుల్ పే నెంబర్ అయినా 8125602616 అనే నెంబర్కి 5 రూపాయలు, కేవలం 5 రూపీస్ మాత్రమే ఈ పీడిఎఫ్. 5 రూపాయలు ఈ ఫోన్పే నెంబర్కి సెండ్ చేసి స్క్రీన్ షాట్ తీసి మీకు ఏ వాట్సాప్ నెంబర్కి అయితే ఈ పీడిఎఫ్ అవసరమో ఆ వాట్సాప్ నెంబర్ నుంచి ఇదే నెంబర్కి ఆ స్క్రీన్ షాట్ సెండ్ చేయండి. మీరు అమౌంట్ పే చేసిన స్క్రీన్ షాట్ ఇదే నెంబర్కి వాట్సాప్కి సెండ్ చేయండి. మీకు వెంటనే ఈ పీడిఎఫ్ నేను సెండ్ చేస్తాను. పీడిఎఫ్ ఎలా ఉంటుందో ఇంకోసారి చెప్తున్నా. ముందు క్వశ్చన్స్ ఆప్షన్స్ ఉంటాయి. 50 క్వశ్చన్స్ అయిపోయిన తర్వాత 50 క్వశ్చన్స్కి సంబంధించిన కీ ఉంటుంది. కీ అయిపోయిన వెంటనే ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంటుంది. ప్రతి ప్రాబ్లంకి 50 ప్రాబ్లమ్స్కి ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. తర్వాత యూట్యూబ్లో ఫ్రీగా క్లాసెస్ ఉంటాయి కాబట్టి మీకు ఎక్కడైనా ఎక్స్ప్లెనేషన్ అర్థం కాకపోతే, ఒకవేళ రాసింది అర్థం కాకపోతే ఒకసారి ఆ క్లాస్ కనుక చూస్తే ఇంకా క్లారిటీగా అర్థమైపోతుంది. ఇక ఈ 50 క్వశ్చన్కి సంబంధించి మీరు ప్రత్యేకంగా ఎక్కడ రాసుకోవాల్సిన అవసరం లేదు, చాలా నీట్గా ఇవ్వటం జరిగింది. ఇక ఏ డౌట్ ఉండదు. కాస్ట్ వచ్చేసరికి కేవలం 5 రూపాయలు మాత్రమే పెట్టడం జరిగింది. 5 రూపాయలే అందరికీ అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో. అలానే ఆంధ్రప్రదేశ్ వారికి తెలంగాణ వారికి ఇద్దరికీ కూడా మ్యాథ్స్ క్లాసెస్ అందుబాటులో ఉన్నాయండి. యాప్లో ఉన్నాయి. ఇవి కేఎస్ఏ స్టడీస్ అని యాప్ ఉంది. ఈ యాప్ని అయితే ముందు ఇన్స్టాల్ చేసుకోండి. ఫ్యూచర్లో డిఎస్సికి సంబంధించిన క్లాసెస్ అప్లోడ్ అవుతూ ఉంటాయి కాబట్టి ఆంధ్రప్రదేశ్ వారికి అయితే 199 రూపీస్, తెలంగాణ వారికి అయితే 149 రూపీస్కి మాత్రమే అందుబాటులో ఉన్నాయి. వీళ్ళకైతేనేమో 12 months వ్యాలిడిటీ, తెలంగాణ వారికి అయితేనేమో 8 months వ్యాలిడిటీ ఉంటుంది. వ్యాలిడిటీ అయిపోయేంత వరకు మ్యాథ్స్ క్లాసెస్ అండి ఇవి. వ్యాలిడిటీ అయిపోయేంత వరకు ఎన్నిసార్లు అయినా మీరు ఆ క్లాసెస్ వినొచ్చు. తర్వాత ఆంధ్రప్రదేశ్ వారికి తర్వాత 6th 7th 8th కంప్లీట్గా సిలబస్ చేంజ్ అవుతుందని,
తర్వాత 1 to 5th 40% సిలబస్ చేంజ్ అవుతుందని ఆల్రెడీ మీ పేపర్లో చూసే ఉంటారు. వాటికి సంబంధించిన క్లాసెస్ కూడా దీంట్లో నేను అప్లోడ్ చేస్తూ ఉంటాను. డిఎస్సి కంప్లీట్ అయిపోయేంత వరకు మన ఛానల్ తరపున ఖచ్చితంగా మ్యాథ్స్ క్లాసెస్ సంబంధించి సపోర్ట్ ఉంటుంది. కేవలం 199 రూపీస్, వీరికైతేనేమో 149 రూపీస్. తెలంగాణ వారికి అయితే టోటల్ బైలింగ్వల్లో ఉంటుందండి. అంటే ఇంగ్లీష్ మీడియం వారికి, తెలుగు మీడియం వారికి ఇద్దరికి ఉపయోగపడుతుంది. సేమ్ ఇప్పుడు ఎలాగైతే క్వశ్చన్స్ చూపించి నేను చెప్తున్నానో అలానే ఇంగ్లీష్లో, తెలుగులో రెండిట్లో 2 లాంగ్వేజెస్లో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇద్దరికి ఉపయోగపడతాయి కాబట్టి యూటిలైజ్ చేసుకునే ప్రయత్నం చేయండి. ఇదైతే మంచి ఆఫర్ అండి. ఫస్ట్ అర్థమెటిక్ అయిపోయిన వెంటనే ఒక 2-3 డేస్లో నెంబర్ సిస్టమ్ కూడా నేను అనౌన్స్ చేస్తాను. ప్రతిదీ కూడా వీడియోకి వచ్చి 5 ప్రాబ్లమ్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటా. ఈ పీడిఎఫ్ రిలీజ్ అవుతుంది. ఈ పీడిఎఫ్ మీరు దగ్గర పెట్టుకొని క్లాసెస్ వినండి, 100% మీకు యూజ్ ఉంటుంది. అలాగే ప్రతి టాపిక్ని డేటా హ్యాండ్లింగ్, ఆల్జీబ్రా, తర్వాత జామెట్రీ, తర్వాత మెన్సురేషన్, అన్ని ప్రాబిలిటీకి కూడా సంబంధించి కూడా ఆంధ్రప్రదేశ్ వారికి అయితే అన్నీ ఇలానే 5 రూపీస్కి నేను పెడతాను. మీరు తీసుకునే ప్రయత్నం చేయండి. ఇక లేట్ చేయకుండా నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్దాం. నెక్స్ట్ క్వశ్చన్, 7th క్వశ్చన్. The scale of a map is given as 1:3 crores. 3 crores ఇవ్వడం జరిగింది అక్కడ. 2 cities are 4 centimeter apart on the map. Find the actual distance between them. ఒక మ్యాప్ పై స్కేల్ 1:3 crores ఇవ్వబడింది. మ్యాప్లో 2 నగరాల మధ్య దూరం 4 సెంటీమీటర్లు అయినా వాటి మధ్య గల నిజ దూరం ఎంత? ఇక్కడ ఒకసారి చూడండి, ఆప్షన్స్ అన్నీ కూడా కిలోమీటర్స్లో ఇవ్వడం జరిగింది. మనకేమో ఇక్కడ సెంటీమీటర్స్లో ఇవ్వడం జరిగింది. ఫస్ట్ మనం సెంటీమీటర్స్లో ఎంత వస్తుందో చూసి దాని తర్వాత దాన్ని కిలోమీటర్స్లోకి మార్చాలి. దీనికి కూడా 2 మెథడ్స్ చెప్తా చూడండి. ఫస్ట్ మెథడ్ వచ్చేసరికి స్కేల్ ఈక్వల్ టు డిస్టెన్స్ ఇన్ మ్యాప్. ఫార్ములా డిస్టెన్స్ ఇన్ మ్యాప్ బై యాక్చువల్ డిస్టెన్స్ అంటే మ్యాప్లో దూరము బై నిజ దూరం, అని దీని అర్థం. డిస్టెన్స్ ఇన్ మ్యాప్ అంటే 1/3 crores కదా. అంటే ఒక్కొక్క యూనిట్కి సంబంధించి 1 2 3 4 5 6 7 1/3000 ఈక్వల్ టు 4 సెంటీమీటర్స్కి అయితే ఎంత అని అడిగాడు. ఎంతో డిస్టెన్స్ మనకు తెలియదు కాబట్టి ఎక్స్ అనుకున్నాం. మళ్ళీ చెప్తున్నా, స్కేల్ ఇలా కనుక ఇస్తే ఫార్ములా డిస్టెన్స్ ఇన్ మ్యాప్ బై యాక్చువల్ డిస్టెన్స్ అంటే మ్యాప్లో దూరము బై నిజ దూరం. మ్యాప్లో దూరం ఎంత? 1 సెంటీమీటర్ వచ్చేసరికి 3 కోట్లు అయితే 4 సెంటీమీటర్స్ వచ్చేసరికి ఎన్ని సెంటీమీటర్స్? 2 సెంటీమీటర్సేనండి. 1 సెంటీమీటర్ వచ్చేసరికి 3 కోట్ల సెంటీమీటర్లు అయితే 4 సెంటీమీటర్లు వచ్చేసరికి ఎంత డిస్టెన్స్ ఉంటుంది అని మనం అడగటం జరిగింది. మ్యాప్లో 1 సెంటీమీటర్, నిజ దూరం 3 కోట్లు. ఇక 4 అయితే ఎన్ని సెంటీమీటర్స్ అవుతుంది అని అడిగాడు. అంటే ఈ రెండింటిని మనం ఈక్వల్ చేసి క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే ఎక్స్ ఈక్వల్ టు 3 4s 12, పక్కన 7 zeros ఉన్నాయి కాబట్టి 7 zeros 1 2 3 4 5 6 7 సెంటీమీటర్స్ అంటే 12 crores సెంటీమీటర్స్ వచ్చింది. కానీ నాకు సెంటీమీటర్స్లో కావాలా, కిలోమీటర్స్లోనే ఇచ్చింది. కిలోమీటర్స్లో కాబట్టి మనకు తెలిసిన విషయం ఏంటి అని అంటే 1 కిలోమీటర్ ఈక్వల్ టు 1000 meters అని తెలుసు మనకి, అంతేనా. తర్వాత 1 meter ఈక్వల్ టు 100 centimeters అని కూడా తెలుసు కదా. ఇప్పుడు నీకు సెంటీమీటర్స్లో నుంచి కిలోమీటర్స్ కావాలి అంటే దీని అర్థం ఏంటి? 1 kilometer ఈక్వల్ టు 5 zeros 1 2 3 4 5 0 సెంటీమీటర్స్ అని అర్థం. అంటే దీని అర్థం ఏంటి? 1 lakh సెంటీమీటర్స్ అని అర్థం. అర్థమైంది కదా. 1 kilometer ఈక్వల్ టు 1000 meters అని మీకు తెలుసు. అలానే 1 meter వచ్చేసరికి 100 centimeters అని కూడా తెలుసు. ఈ రెండింటిని మనకి మీటర్స్లో కాదు కదా, సెంటీమీటర్స్ని కిలోమీటర్స్లోకి మార్చాలి కాబట్టి 1,00,000 సెంటీమీటర్లు వచ్చేసరికి 1 కిలోమీటర్కి సమానం. ఇప్పుడు x ఈక్వల్ టు 12 1 2 3 4 5 6 7 బై 1 2 3 4 5 zeros
5 జీరోస్ క్యాన్సిల్, ఇక్కడ 5 జీరోస్ క్యాన్సిల్. అంటే ఫైనల్గా 1200 కిలోమీటర్స్ అని అర్థం. 1200 కిలోమీటర్స్. ఇది నార్మల్ మెథడ్. మళ్ళీ చెప్తున్నా, డిస్టెన్స్ ఇన్ మ్యాప్ బై యాక్చువల్ డిస్టెన్స్ 1/3 crores ఈక్వల్ టు 4/x. అంటే 1 సెంటీమీటర్ 3 crore సెంటీమీటర్స్కి సమానం అయితే 4 సెంటీమీటర్స్ ఎంతకి సమానం, ఎంతో మనకు తెలియదు కాబట్టి x అనుకుందాం. క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 4 3s are 12 crores, అంతే కదా. హండ్రెడ్స్, థౌజండ్స్, ల్యాక్స్, 12 crores. 1 కిలోమీటర్ ఈక్వల్ టు 1000 మీటర్స్ అని తెలుసు. 1 మీటర్ ఈక్వల్ టు 100 సెంటీమీటర్స్ అని తెలుసు మనకి. 1000లో 3 జీరోస్, 100లో 2 జీరోస్ కలిపి 5 జీరోస్. 5 జీరోస్ అంటే 1 lakh. అంటే 1 కిలోమీటర్ ఈక్వల్ టు 1 lakh సెంటీమీటర్స్ అని అర్థం. మనకి ఇక్కడ ఆప్షన్స్లో కిలోమీటర్స్లో ఇచ్చాడు కాబట్టి సెంటీమీటర్స్ని కిలోమీటర్స్లోకి మారిస్తే 12 crore సెంటీమీటర్స్ కాస్త 1200 సెంటీమీటర్స్ 1200 కిలోమీటర్స్ అవుతుంది. అంటే 4 సెంటీమీటర్స్ వచ్చేసరికి 1200 కిలోమీటర్స్ అని దీని అర్థం. ఇది ఫస్ట్ మెథడ్. సెకండ్ మెథడ్ ఏంటి? ఎక్కువ బై తక్కువ మీకు తెలుసు కదా. 1 సెంటీమీటర్ వచ్చేసరికి 3 కోట్ల సెంటీమీటర్కి సమానం అయితే 3, 4, 5, 6, 7 సెంటీమీటర్లకు సమానం అయితే 4 సెంటీమీటర్లు ఎంత? ఇదే కదా మన క్వశ్చన్. ఇక్కడ తగ్గుతుందా పెరుగుతుందా? ఖచ్చితంగా పెరుగుతుంది కాబట్టి ఎక్కువ బై తక్కువ. అంటే 4/1 ఇంటూ 3 crores. 4/1 ఇంటూ 4, 5, 6, 7 3 crores. 4 12s are 4 3s are అంటే ఇక్కడ కూడా సేమ్ అంతే 12 crores వస్తుంది. 3, 4, 5, 6, 7 బై 1, 2, 3, 4, 5 5 జీరోస్ క్యాన్సిల్. సేమ్ ఇక్కడ కూడా 1200 కిలోమీటర్స్ వస్తుంది. ఇది సెకండ్ మెథడ్. అంటే నార్మల్గా అర్థమెటిక్ అనగానే మనకి ఈ ఫార్ములా బాగా గుర్తొస్తుంది, ఎక్కువ బై తక్కువ అని. అయితే వీటికంటే కూడా మ్యాప్ పరంగా చేసే ప్రాబ్లమ్స్ ఇది మంచి మెథడ్. ఒకవేళ ఇది ఎక్కువైతే అనుకుంటే ఇది చూసుకోండి. 1 సెంటీమీటర్ ఈక్వల్ టు 3 crore సెంటీమీటర్స్కి ఈక్వల్ అయితే 4 సెంటీమీటర్స్ ఎన్ని కిలోమీటర్స్లో అడిగాడు కాబట్టి ఖచ్చితంగా 1 సెంటీమీటర్ 4 సెంటీమీటర్స్ అంటే పెరుగుతుంది కాబట్టి ఎక్కువ బై తక్కువ. ఎదురున్న వాటిలో ఎక్కువేది 4 సెంటీమీటర్స్ కాబట్టి 4/1 ఇంటూ మిగిలింది 3 crores ఈక్వల్ టు 12 crores అవుతుంది బై 1 lakh. 1 lakh ఎందుకు వేసాం? 1 కిలోమీటర్ అంటే 1 lakh సెంటీమీటర్స్ కాబట్టి రెండు సేమే. మీ ఇష్టం వచ్చింది ఫాలో అవ్వండి. 7th క్వశ్చన్ కంప్లీట్ అయిపోయింది దాంతో. నెక్స్ట్ 8th క్వశ్చన్. Ration is available for 100 students in a hostel for 40 days. How long will it be last if 20 more students join in the hostel after 4 days? ఒక బాలుర వసతి గృహంలో 100 మంది విద్యార్థులకు 40 రోజులకు సరిపడా ఆహార పదార్థాలు కలవు. ఆ వసతి గృహమునకు 4 రోజుల తర్వాత మరో 20 మంది అదనంగా వచ్చిన ఆహార పదార్థాలు ఇంకా ఎన్ని రోజులకు సరిపోతాయి? ఫస్ట్ 100 మంది విద్యార్థులు ఉన్నారు. ఒక వసతి గృహంలో 100 మంది విద్యార్థులు ఉన్నారు. ఈ 100 మందికి ఆ బియ్యం ఎన్ని రోజులు సరిపోతుందంటే 40 డేస్కి సరిపోతుంది అని ఇచ్చాడు. 100 మంది విద్యార్థులకు అక్కడ ఉన్న బియ్యం 40 రోజులు మందికి రేషను 40 రోజులకి రేషన్ అని ఇచ్చారు కాబట్టి రేషను 40 రోజులు సరిపోతుందంట. 4 రోజుల తర్వాత అంటే 4 days ఆఫ్టర్ 4 days అంటే ఇక్కడ 36 days అవుతుంది. 4 రోజుల తర్వాత అంటే ఇక్కడ 36 days కదా అయ్యేది. అంటే 100 members 36 days ఆ రేషన్ సరిపెడితే 4 రోజుల తర్వాత ఎంతమంది వచ్చారంట? 20 మంది వచ్చారంట. 20 మంది వచ్చి కలిసారు కాబట్టి 20 + 100 అంటే 120 స్టూడెంట్స్కి మిగిలి ఉన్న రేషన్ ఎన్ని రోజులు సరిపోతుంది? ఇక్కడ ఇంత క్లారిటీగా ఎందుకు రాశానంటే ఈ క్వశ్చన్ ఎగ్జామ్ హాల్లో మనం చూడంగానే మనం చేసే పెద్ద మిస్టేక్ ఏంటి అని అంటే 100 మందికి 40 రోజులు అయితే 120, ఇది కూడా మనం కరెక్ట్గానే గెస్ చేస్తాం 120 మంది అని. 120 మందికి ఎంత? ఇదిగో ఇలా రాస్తాం మనం. 100 మందికి 40 రోజుల్లో సరిపోయేది 120 మందికి ఎన్ని రోజుల్లో సరిపోతుంది? ఖచ్చితంగా తగ్గుతుంది కాబట్టి తక్కువ బై ఎక్కువ 100/120 ఇంటూ 240 వేస్తాం మనం. ఇది శుద్ధ తప్పు. కారణం ఏంటి? అక్కడ 4 రోజుల తర్వాత ఒకవేళ క్వశ్చన్ కనుక 100 మంది విద్యార్థులకు 40 రోజులు సరిపడే రేషను 20 మంది యాడ్ అయ్యి ఒకవేళ 120 మందికి అదే రేషన్ ఎంత అని కనుక అడుగుంటే ఇప్పుడు మనం చేసిన పద్ధతి కరెక్ట్ అయ్యేది. కానీ ఇక్కడ క్వశ్చన్లో ఏమిచ్చాడు? 4 రోజుల తర్వాత. మనం అది మర్చిపోతాం. ఆ 4 రోజులు తీసేయం.
100కి 40 రోజులు అయితే 120కి ఎంత అని చేస్తాం మనం, అంతే. దానివల్ల తప్పు వస్తుంది. కాబట్టి ఈ క్వశ్చన్, ఇలాంటి క్వశ్చన్స్ కొంచెం జాగ్రత్తగా క్వశ్చన్ నీట్గా చదివే ప్రయత్నం చేయాలి. 40 రోజులు, 40 రోజుల్లో 4 రోజులు వాళ్ళు తినేశారు. 4 రోజులు అయిపోయిన తర్వాత ఆ 100 మంది విద్యార్థులకు మిగిలిన రేషన్ ఎన్ని రోజులు సరిపోద్ది? 36 రోజులకు సరిపోద్ది, అంతే కదా దాని అర్థం. 4 రోజుల తర్వాత 20 మంది యాడ్ అయ్యారు కాబట్టి ఆ మిగిలిన రేషను 100 మందికి 36 రోజులకు సరిపోయే రేషన్ అనేది 120 మందికి ఎన్ని రోజులు సరిపోతుంది? ఇక్కడ మనుషులు పెరిగారు, ఇన్వర్స్ ప్రొపోర్షన్, విలోమానుపాతం జరిగింది. అంటే ఒకరు పెరిగితే ఇంకొకటి తగ్గిద్ది, ఇంకోటి తగ్గితే ఇంకోటి పెరిగిద్ది. ఇక్కడ తినేవారు పెరిగారు కాబట్టి డేస్ ఖచ్చితంగా తగ్గుతుంది. తగ్గుతుందా పెరుగుతుందా? పెరుగుతుంది అని అంటే మన ఇంటికి చుట్టాలు వస్తే మనం ఎందుకు బాధపడతాం? మన ఇంటికి చుట్టాలు వస్తే మనం ఎందుకు సాధారణ బాధపడేది? మన ఇంట్లో రేషన్ అయిపోతుందనే కదా. ఇక్కడ కూడా అంతేగా. నువ్వు 20 మంది పెరిగితే రేషన్ సరిపోయే డేస్ తగ్గుతుందా పెరుగుతుందా? ఖచ్చితంగా తగ్గుతుంది. ఒకవేళ పెరుగుతుంది అని అంటే ఇంటికి చుట్టాలు ఖచ్చితంగా అందరిని పిలుచుకుంటాను తప్ప ఎందుకు వద్దంటాం చెప్పండి. కాబట్టి తగ్గుతుంది కాబట్టి తక్కువ బై ఎక్కువ. ఇందులో ఎదురున్న దాంట్లో తక్కువ బై ఎక్కువ. తక్కువేది 100/120 ఇంటూ మిగిలింది 36 డేస్ కాబట్టి 36. 0 క్యాన్సిల్, 12 1 12 3 36, 10 3 30 డేస్, 30 రోజులు సరిపోతుంది. మిగిలిన రేషన్ అనేది 30 రోజులకి సరిపోతుంది. ఎంతమందికి? 120 మందికి. అంటే 100 మంది మిగిలిన రేషన్ 36 రోజుల్లో తినగలిగితే 120 మంది 30 రోజులకు సరిపోతుంది అదే రేషను. మీరు కనుక ఇందాక నేను చెప్పినట్లుగా 100కి 40, 120కి ఎంత అని కనుక వేస్తే ఖచ్చితంగా కన్ఫ్యూజ్ అయ్యి తప్పు చేస్తారు. ఇది గుర్తుపెట్టుకోండి. ఇలాంటి వాటికి ఇంక ఇదే ఒక ఫస్ట్ మెథడు, బెస్ట్ మెథడు. అలానే క్వశ్చన్ చదవటం చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ 9th క్వశ్చన్. Present age of father is 42 years and that of his son is 12 years. Find the ratio of age of the father to the age of son when son was 12 years old. ప్రస్తుత తండ్రి వయసు 42 సంవత్సరాలు మరియు అతని కుమారుడి వయసు 14 సంవత్సరాలు. వీటి నిష్పత్తి కనుగొనండి. తండ్రి వయసుకు కుమారుడి వయసుకు నిష్పత్తి కొడుకు వయసు 12 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు. ఇలాంటివి కూడా క్వశ్చన్స్ ఇంపార్టెంట్. చాలా సింపుల్ క్వశ్చన్, కాకపోతే క్వశ్చన్ మనం చదవాలి. ఏంటి అక్కడ? తండ్రి ప్రస్తుత వయసు, ప్రెజెంట్ ఏజ్, ఫాదర్ ప్రెజెంట్ ఏజ్ వచ్చేసరికి ప్రెజెంట్ ఏజ్ ఆఫ్ ఫాదర్ అంటే ప్రస్తుత తండ్రి వయసు వచ్చేసరికి 42 సంవత్సరాలు అంట. 42 సంవత్సరాలు. ప్రెజెంట్ ఏజ్ ఆఫ్ సన్స్ వయసు ఎంత? సన్ ఏజ్ ఎంత? 14 ఇయర్స్. ప్రస్తుత కొడుకు వయసు వచ్చేసరికి 14 సంవత్సరాలు. మనం ఏమడిగారు? ఫాదర్ ఏజ్కి అలానే సన్స్ ఏజ్కి రేషియో అడిగారు, నిష్పత్తి అడిగారు. ఫాదర్ ఏజ్కి సన్ ఏజ్కి నిష్పత్తి అడిగారు. కాబట్టి ఇక నువ్వు 42:14 వేసావనంటే ఖచ్చితంగా మిస్టేక్ జరుగుతుంది. చివరిలో తోకలాగా ఒకటి తగిలిచ్చారు చూడండి. కొడుకు వయసు 12 సంవత్సరాలు ఉన్నప్పుడు నిష్పత్తి అడిగాడు మనల్ని. నార్మల్గా నిష్పత్తి అడగలా. నార్మల్గా అయితే 42:14 అని వేసేవాళ్ళం. కానీ అక్కడ లాస్ట్లో ఒక తోక తగిలిచ్చాడు. మనం ఇక్కడ చదువుతా నిష్పత్తి అని రాక అది చదవం. ఏమని ఇచ్చాడు? కొడుకు వయసు 12 సంవత్సరాలు ఉన్నప్పుడు అని అంటే ప్రస్తుత కొడుకు వయసు ఎంత? 14 సంవత్సరాలు. వాడికి 12 వయసులో అని అంటే 2 సంవత్సరాల క్రితం అని కదా. మనం ఇక్కడ 2 సంవత్సరాల క్రితమనో తర్వాత 2 సంవత్సరాల తర్వాత అనో అంటే మనం జాగ్రత్తగా రాసేసేవాళ్ళం. ఇక్కడ క్రితమని కానీ తర్వాత అని కానీ ఇవ్వకుండా తెలివిగా ఏమి ఇచ్చారని అంటే క్వశ్చన్, కొడుకు వయసు 12 సంవత్సరాలు ఉన్నప్పుడు అంటే దాని అర్థం ఏంటి? 2 సంవత్సరాల క్రితం అనే కదా అర్థం. ఇప్పుడు వాడి వయసు 14, వాడి వయసు 12 ఉన్నప్పుడు అంటే 2 సంవత్సరాల క్రితం అనేగా. ఇప్పుడు 2 సంవత్సరాల క్రితం తండ్రి వయసు ఎంత ఉంటుంది? 42 - 2 అంటే 40. చూసారా? ఈ క్వశ్చన్స్ ఎందుకు ఇలా ఇచ్చానంటే మీరు రీసెంట్ టెట్ పేపర్స్ అలానే రీసెంట్గా లాస్ట్ ఇయర్ జరిగిన 2025లో ఆంధ్రప్రదేశ్ వాడికి జరిగిన డిఎస్సి పేపర్స్ చూస్తే క్వశ్చన్స్ చాలా సింపుల్గానే ఉన్నాయి, కానీ అడిగే విధానం మారిపోయింది, స్టైల్ చేంజ్ అయిపోయింది. అందుకని మనకి ఏజెస్కి సంబంధించి 2 సంవత్సరాల క్రితం, 2 సంవత్సరాల తర్వాత, 10 సంవత్సరాల క్రితం, 5 సంవత్సరాల తర్వాత అని ఇస్తే మనకి అది రెగ్యులర్ ఫార్మేట్. ఇక్కడ క్వశ్చన్ని సేమ్ అదే కాన్సెప్ట్లో క్వశ్చన్ మార్చి అడుగుతున్నాడు. 12 సంవత్సరాల వయసు
అని అంటే ఇండైరెక్ట్గా ఏమన్నట్లు 2 సంవత్సరాల క్రితం వారి నిష్పత్తి కనుక్కోండి అనే కదా అర్థం. 12 సంవత్సరాలు ఉన్నప్పుడు అంటే 2 సంవత్సరాల క్రితం తండ్రి వయసుకు కొడుకు వయసుకు మధ్య నిష్పత్తి కనుక్కోమన్నాడు. అంటే దీని అర్థం ఏంటి అంటే క్వశ్చన్స్ ఇలానే ట్విస్ట్ చేసి అడుగుతున్నారు కాబట్టి కొంచెం జాగ్రత్తగా చూడండి. ఇప్పుడు 40కి 12కి మధ్యలో రేషియో కావాలి నాకు, అంతేనా? 40కి 12కి. ఇప్పుడు 4 టేబుల్లో 4 10s are 40, 4 3s are 12 అంటే 10:3 నిష్పత్తిలో ఆర్డర్ వెరీ 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 ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. తండ్రి వయసుకు కుమారుడు వయసుకు నిష్పత్తి అన్నాడు కాబట్టి 10:3. ఇన్ కేస్ ఒకవేళ కుమారుడి వయసుకి తండ్రి వయసుకి అని అడుగుంటే 3:10 అనేవాళ్ళం, గుర్తుపెట్టుకోండి. రేషియోలో ఆర్డర్ ఇంపార్టెంట్. ఫస్ట్ తండ్రి వయసు అడిగాడు కాబట్టి 10:3. ఒకవేళ కుమారుడి వయసుకు తండ్రి వయసుకు అని కనుక అడిగితే 3:10 రాయాలి, గుర్తుపెట్టుకోండి. మనకు ఆప్షన్స్లో 2 ఉంటాయి. అక్కడ మన క్వశ్చన్లో ఎవరు ముందున్నాడో వారి వేసి మనం ముందు రాయాలి, వారి రేషియో ముందు రాయాలి, గుర్తుపెట్టుకోండి. వారికి వచ్చే పార్ట్స్ ముందు రాయాలి. ఇది ఇంపార్టెంట్ మోడల్. కొంచెం డిఫరెంట్గా అడగాలనుకుంటే మనకు తెలిసిన మోడల్ని ఇలా కూడా అడగవచ్చు అనే ఉద్దేశంతో ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఇంక ఈ వీడియోకి లాస్ట్ ప్రాబ్లం, 10th ప్రాబ్లం. A shopkeeper buys 80 articles for 2,400 rupees and sells them for a profit of 18%. Selling price of one article is. ఒక దుకాణదారుడు 80 వస్తువులను 2,400కు కొని 18% లాభానికి అమ్మాడు. ఒక్కొక్క వస్తువును అమ్మిన వెల. ఇక్కడ యూనిటరీ మెథడ్, ఏకవస్తు పద్ధతి, అలా ఏకవస్తు మార్గం అంటాం దాన్ని. అలానే ప్రాఫిట్ పర్సంటేజ్, ఈ రెండింటిని చూసి లింక్ చేసి ఇచ్చారు. ఇక్కడ 80 ఆర్టికల్లు, 80 వస్తువులు, 80 ఆర్టికల్స్ అనేవి ఎన్ని రూపాయలకి కొన్నాడు? 2,400 రూపాయలు కొన్నాడంట. కొని 18% లాభానికి అమ్మాడు. అయితే ఒక్కొక్క వస్తువు మొత్తం ఎంత అని కనుక అడిగింటే, మొత్తం ఎంత అని కనుకుంటే 118/100 × 2,400 చేసేవాళ్ళం, మనకి ఇబ్బంది అయ్యేది కాదు. ఇక్కడ క్వశ్చన్ ఏమడిగారు? ఒక్కొక్క వస్తువు అమ్మిన వెల అంటే ఇప్పుడు ఒక్కొక్క వస్తువు కొన్న వెల ఎంతో తెలిస్తే దాని నుంచి చేయగలం. కాబట్టి ఇక్కడ మనకి యూనిటరీ మెథడ్, ఏక వస్తు మార్గాన్ని ఉపయోగించుకొని 80 వస్తువులు 2,400 రూపాయలు అయితే ఒక్కొక్క వస్తువు ఎంత మనం ఇక్కడ డైరెక్ట్ క్యాన్సిల్ చేయొచ్చు. 0 0 క్యాన్సిల్. 8 1 8 30 240 అంటే ఒక్కొక్క వస్తువు కొన్న విలువ ఎంత అని అంటే 30 రూపాయలు. ఒక్కొక్క వస్తువు కొన్న విలువ ఎంత అంటే 30 రూపాయలు. అంటే ఈ వస్తువు యొక్క ఒక్కొక్క వస్తువు యొక్క పర్సంటేజ్కి వస్తే 100% వచ్చేసరికి 30 రూపీస్ ఒక్కొక్క వస్తువుకి. అయితే 18% లాభం అన్నాడు కదా, అంటే 18 + 100 అనే కదా అర్థం. లాభం కాబట్టి 18 + 100 118% ఎంత? తగ్గుతుందా పెరుగుతుందా? ఖచ్చితంగా ఎక్కువ అవుతుంది సార్. కాబట్టి ఎక్కువ బై తక్కువ 118/100 లేదా డైరెక్ట్గా 118/100 × 30 వేసేసుకోవచ్చు. మీకు అర్థం కావటం కోసం ఈ స్టెప్ కూడా చెప్పా. ఇది మాకు అవసరం లేదంటే మీరు డిలీట్ చేసేసుకోవచ్చు. 18 ఒకవేళ నష్టం అని ఉంటే 100 - 18 చేసి 82 వేసేవాళ్ళం. లాభం కాబట్టి పెరుగుతుంది కాబట్టి 100 పైన 18 యాడ్ చేసాం. 118/100 × 30 0 0 క్యాన్సిల్. 118/10 అని అంటే 11.8 అంతేగా. చాలా మన క్లాసెస్లో చాలాసార్లు చెప్పా, 0 బేస్గా ఉన్న వాటితో డివిజన్ చేయటం వల్ల, మల్టిప్లై చేయటం వల్ల చాలా సందర్భాల్లో చెప్పా. ఆ వీడియోస్ ఒకసారి చూసే ప్రయత్నం చేయండి. మళ్ళీ ఇక్కడ చెప్తే టైం వేస్ట్ అవుతుంది కాబట్టి చెప్పడంలా 118/10 అంటే 11/8 అని అర్థం. ఇంటూ 3 3 8 24 2 క్యారీ అవుతుంది. పాయింట్ ఉంది కాబట్టి పాయింట్. 3 11 33 + 2 అంటే 35. అంటే దీని అర్థం ఏంటి? ఫైనల్గా 35 రూపాయల 4 పైసలు అంతేనా. 35.4 రూపీస్కి ఒక్కొక్క ఆర్టికల్ని అతను అమ్మటం జరిగింది. సెల్లింగ్ ప్రైస్ ఎంత? ఒక్కొక్క ఆర్టికల్ యొక్క సెల్లింగ్ ప్రైస్ ఎంత? 35.4 రూపీస్. దీనికి ఆన్సర్. ఇంతవరకు 6 నుంచి 10 ప్రాబ్లమ్స్. నెక్స్ట్ వీడియోలో 11 to 15 ప్రాబ్లమ్స్ చెప్పాను కదా. 5 రూపీస్కే వీటి PDF అంతా అందుతుంది కాబట్టి తీసుకునే ప్రయత్నం చేయండి. నెక్స్ట్ 11 to 15 ప్రాబ్లమ్స్ చెప్తాను. ఈ వీడియో ఎక్కడి వరకు చూసారంటే ఖచ్చితంగా ఎంతో కొంత యూస్ఫుల్గా ఉంది అని భావిస్తున్నాను. మీకు కనుక యూజ్ అయిందని కనుక భావిస్తే తెలుసు కదా, నాకు సపోర్ట్ చేయాలంటే ఏం చేయాలో లైక్ చేయడం, మ్యాక్సిమం పాయింట్స్తో హైప్ ఇవ్వటం. మీరు ఖచ్చితంగా చేస్తారు ఆ పని.
కాకపోతే చెప్పాల్సిన బాధ్యత నా మీద ఉంది కాబట్టి చెప్తున్నాను. లైక్ చేయండి, మ్యాక్సిమం పాయింట్స్ టైప్ ఇవ్వండి. టెట్ డిఎస్సికి ప్రిపేర్ అయ్యి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.